అందరూ కూడా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఇందాక మా స్టాలిన్ గారు చెప్పినట్టు మన ఈ మధ్య ఒక రోజు కనపడ్డారు. మనం శ్రీకృష్ణ జరుపుకుందాం అర్థంలో అంటే ఇవాళ ఆయన చెప్పిన ప్రకారం మనందరం కూడా టైం తక్కువ ఉంది, అయినా పర్లేదు పొద్దున్నే పెట్టుకుని అవ్వకూడదాం, పండగ టైం కాబట్టి ఇబ్బంది జరగకుండా ఉంటాం చేద్దాం అనే దానికోసం వాళ్ళు ఇక్కడ సమావేశం అయ్యాం. ఫస్ట్ మన ఎంపీ గారు స్టార్ట్ చేశారు, శీలం గారు ఫస్ట్. ఇది మన అధ్యక్షుడు నేను ఆయన ఫస్ట్ అనుకున్నాం, స్టార్ట్ చేసాం. తర్వాత కొన్ని రోజులు చేసాము. తర్వాత మధ్యలో గవర్నమెంట్ లేనప్పుడు మేము ఎందుకులే వాళ్ళకి అవకాశం ఇద్దామని వాళ్ళని చేయమని చెప్పాము. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చేస్తా ఉన్నాం. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ మాసం అంతా కూడా సంవత్సరం అంతా కష్టపడి క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చదువుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఈ నెలలో మొత్తం కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్ పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట దేశంలో ఉంటే వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ కలిసినా కలకపోయినా ఆ రోజు మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒక 2 రోజులు ఉండి కలుపుకుంటా ఉంటారు అనమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్ గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా దాదాపు 5 సార్లు నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాను, మాటలు కానీ ఇక్కడ కానీ. మీ అందరూ సహాయ సహకారం నేను ఇప్పుడు చేసేదానికంటే మీ సహాయం నాకు చాలా పెద్దదిగా భావిస్తాను. అందుకనే నా జీవితంలో ఏదున్నా సరే, ఏ టైంలో ఉన్నా సరే, మీరు ఎప్పుడు వచ్చినా సరే, నాకు అవకాశం ఉన్న అంతవరకు నేను తప్పకుండా సహాయం చేస్తాను, చర్యతే చేయాలి. అట్లానే వాళ్ళ ప్రభుత్వం కూడా దాదాపు ఇందాక మన దయానంద్ గారు చెప్పినట్టు పోయిన ఫస్ట్ 7 నెలలు ఇచ్చారు కదా, 7 నెలలు వచ్చినాయా? అప్పుడు 7 నెలలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చారు. మొత్తం 8,427 మందికి పాస్టర్లకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 50,40,00,000 రూపాయల దాకా జీవో కూడా ఇచ్చారు. తొందరలో అందరూ కూడా డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఇందాక మన యేసుబాబు గారు చెప్పినట్టు ఇంకో ఎక్కడో కొన్ని చర్చలకు సంబంధించిన వాటిని కొద్దిగా సవరణ చేయాలని చెప్పి అన్నారు. అది మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా అవకాశం ఉంటే కనుక తప్పకుండా సాయం చేస్తాం. ఎందుకంటే ఇంతమందికి ఇచ్చినప్పుడు ఇంకా కొద్ది మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం వెనకాడదు, ఏదన్నా సరే సాయం చేస్తాం. ఒక్క క్రిస్టియన్స్కే కాదు, ముస్లిమ్స్కి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. ఒకరు గొప్ప ఒకరు తక్కువ, కులాలకి మతాలకి మధ్య తగులు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయదు. ప్రజలకు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ అన్ని పథకాలు అందరు ప్రజలకి సమానంగా ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం లాగా ఎలక్షన్ పనిచేసి ఓటేసిన వాళ్ళకి ఒక రకంగా, ఓటేసిన వాళ్ళకి ఒక రకంగా, లేకపోతే మా కులానికి ఒక రకంగా, ఇంకో కులానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా అనేది ఈ ప్రభుత్వానికి అది చేత కాదు. అందరినీ కూడా సమానంగా ఎలక్షన్ టైం అప్పుడే ఎలక్షన్ చూసింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అందరికీ పనిచేసే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ కూడా మరొకసారి, ఎందుకంటే రేపే మీ పండగ, మేము కూర్చొని మా రాజకీయ ఉపన్యాసాలు లేకపోతే మేము చేయని చెప్పి మిమ్మల్ని ఇసుకించదలుచుకోవాలా. అందరూ కూడా హ్యాపీగా మీ అందరితో కలిసి ఫోన్ చేసి మాకు చేతైన బట్టలు మేము ఇచ్చాము, మీ అందరూ కూడా కుటుంబాలతో కలిసి సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ, మీరు కూడా ప్రజలతో బాగుండి, ఇంకా పాస్టర్లు మీరు కూడా చర్చిలకు వచ్చిన పౌరులుగా అందరూ కూడా మంచి బోధించి ఇంకా సమాజంలో ఏ విధంగా బతకాలనే దాన్ని బోధించండి. మీ దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా చిన్న కుటుంబాలు వస్తుంటారు, వాళ్ళకు కూడా మనోధైర్యం నింపి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మీరు కూడా బోధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమయంలో మరి మన నాయకులను వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అడిగేది నాగరాజు గారు, టీడీపీ. అలాంటి రవికుమార్ గారిని ఎన్ని విధాలుగా పోయినా చాలా తక్కువే. కానీ ఈనాడు సంఘ కాపురులకు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. We wish you happy Christmas.
దయచేసి నేను ఆహ్వానించినటువంటి వారు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. జయశ్రీరావు గారు, శ్యామ్ షాలేం గారు, దానియల్ గారు, దాస్ బాబు గారు, సుమన్ రాజు గారు, రవిశంకర్ గారు, రవిశంకర్ గారు, సుబ్బారావు గారు, చేసిబాబు గారు, శ్యాంబాబు గారు, షకీనా బేగం గారు, మేరీ గారు, అలాగే అలైఖ్య గారు వేదిక మీద ప్రారంభం చేస్తారు. త్వరగా రావాలి సహోదరి మేరీ గారు, అలాగే షకీనా గారు, అలాగే అలైఖ్య గారు. అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు వారి మీద ఉంచారు కాబట్టి సేవకులైన వారు వారి వైపు చేతులు తీసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మానవులమైన మేము మా పాపములను బట్టి నశించిపోకూడదని మా కొరకై ఈ లోకమునకు మీ ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని అన్యోన్య సహవాసం కూడి మనందరికీ మన యొక్క ప్రియతమ నాయకులు లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.